సమయంలో మరి ప్రభువును ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్యములో నుంచి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మరి 5లోను, తర్వాత 7లోను, తర్వాత మరి 9లోను అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటి అనే విషయాన్ని గమనిస్తున్నట్లయితే చూడండి, 4వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరో మనకిక్కడ తెలియపరచబడతా. మన యేసయ్య మన రక్షకుడు. ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి గొప్ప మాట ఏంటి అన్నట్లయితే, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అంట. గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య మనకు ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంట. ఆయన ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే, ప్రియులారా, మనకు తెలుసు యాజకుడు అనంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తి. అయితే అటువంటి యాజకులు బోలెడు మంది ఏర్పాటు చేయబడతారు. ఎందుకంటే ఈ భూమి మీద అనేక మంది జనసమూహాలు ఉన్నాయి కనుక ఆయా గుంపులను సంప్రదించి వారిని మరి ప్రభు యొక్క మాటలు తెలియపరచడానికి, వారి యొక్క సమస్యలు ప్రభువుకు విన్నవించడానికి అనేక మంది యాజకుల యొక్క అవసరత ఉన్నది. అయితే ఈ యొక్క యాజకులందరికీ కూడా హెడ్గా మరి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు అన్నట్లయితే ప్రధాన యాజకుడు. యాజకులకే హెడ్ అన్నమాట. ప్రీస్ట్ ఆఫ్ ప్రీస్ట్స్ అనొచ్చు అన్నమాట. యాజకులకే యాజకుడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకులు చాలామంది ఉండరు, ఒక్కడే ఉంటాడు. మొట్టమొదటగా ప్రధాన యాజకుడిగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించి తన అన్న అయినటువంటి అహరోనుని లేవీయుల వంశంలో నుంచి ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొదటి ప్రధాన యాజకుడిగా ఎవరు కనిపిస్తున్నారనంటే అహరోను కనిపిస్తాడు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే యేసు ప్రభువాని గురించి కూడా ప్రధాన యాజకుడు అనే మాట చెప్పబడతా ఉంది. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని చెప్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటో మనందరికీ తెలుసు. ప్రియులారా, మరి ఆయన చేసేటువంటి పనిని మనం గనక గమనించినట్లయితే చూడండి, మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం గనక గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం నుంచి గమనించినట్లయితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. ప్రియులారా, ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి అన్నట్లయితే తన పాపాల కోసమై, ప్రజల పాపాల కోసమై బలిపశువు యొక్క రక్తాన్ని పళ్ళెములో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ గుడారం యొక్క వర్ణన ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ బయట ఆవరణం ఉంటుందండి. ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక రకంగా మనం చెప్పాలనంటే, బయట గేట్ ఉంది కదండి, గేట్లో నుంచి లోపలికి రాగానే ఆ బయట ప్లేస్ అంతా ఆవరణం అన్నమాట. ఇక్కడ చిన్నగా ఉంది, చాలా చోట్ల పెద్దగా ఉంటుంది అన్నమాట ఆవరణం. ఎంటర్ అయిన వెంటనే మీరందరూ కూర్చున్నారు చూసారా, ఆ ప్రదేశాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ పుల్పిట్ ఏరియా ఉంది చూసారా, దీన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారనమాట. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా 2 గుడారాలు ఉన్నట్లుగా, అంటే 2 తెరలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక తెర ఆవరణం నుంచి లోపలికి రావడానికి, తర్వాత పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలం రావడానికి ఇంకొక తెర అన్నమాట. అర్థమైందండి?
సో మరి యాజకులైనటువంటి వారు ప్రజలు కానీ అందరూ కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటారు. అర్థమైందండి. మరి ప్రజల యొక్క పాపాల నిమిత్తమై ఏ పని చేయాలన్నా కానీ అక్కడే అన్నమాట. అయితే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఆయన కూడా పదపద్దాకలు వెళ్ళి వచ్చేటువంటి అనుభవం కాదు. సంవత్సరానికి ఏం చేయాలంట, ఆయన ఒక్కమారు మాత్రమే, సంవత్సరానికంట ఆయన ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశిస్తాడు. ప్రియులారా, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన మరి తన కోసం మరి చుట్టూ ఉండేటువంటి జనుల యొక్క పాప పరిహారార్థమై ఆయన అక్కడ మరి ఆ యొక్క బలి వేదిక దగ్గర మరి అర్పించబడినటువంటి బలి పశువు యొక్క రక్తాన్ని పళ్ళెంలో పట్టుకొని వస్తాడు కదా, దాని మీద ప్రోక్షింపజేస్తాడనమాట. ఆ విధంగా ప్రోక్షింపజేయటం మూలంగా దేవుడు ఎవరెవరి పాపాల కొరకైతే అది చిందించబడిందో ఆ రక్తం, వాళ్ళందరి పాపాలను కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడతాడు. అర్థమైందండి. అవి ఆ టైంలో వరకే. మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే మళ్ళా మరి ఆ విధంగా రక్తాన్ని చిందించి రక్తాన్ని మరి ఈ యొక్క ప్రధాన యాజకుడు తీసుకొని రావాల్సిందే. అది కూడా సంవత్సరానికి ఒక్క మారే. ఈ సంవత్సరం అంతా చేసేటువంటి తప్పిదాలన్నిటి కొరకై ఆ సంవత్సరంలో మరి ప్రధాన యాజకుడు మరి దాన్ని ఆ రక్తాన్ని అక్కడ బలి వేదిక మీద చిందిస్తాడు. కనుక ప్రియులారా, ఈ విధమైనటువంటి ప్రాసెస్ చేసేది ఎవరు అని అంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మనిషే, అహరోను మనిషే, తర్వాత వచ్చినటువంటి యాజకులు ప్రధాన యాజకులు అందరూ కూడా మనుషులే. ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఆ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది వచ్చారు. అయితే వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చివరిగా మనందరి యొక్క జీవితాల కొరకై ప్రధాన యాజకుడుగా యేసయ్య వచ్చాడనే మాట తెలియపరచబడతా ఉంది. మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు ప్రధాన యాజకుడు ఏంటంట గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసయ్య అనేటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని అంటున్నాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో కొన్ని మనం మచ్చుకు చూసినట్లయితే ప్రియులారా, అక్కడే 14 తెలియపరచబడతా ఉంది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఎవరంటేనా ఈయన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు. ఒక మామూలు మనిషిలాగానే నువ్వు చూస్తే పొరపాటే. మనిషిగా తాను తగ్గించుకొని వచ్చాడేమో కానీ ఆయన ఎవరంట, సాక్షాత్తు సమస్త బ్రహ్మాండాన్ని సృజించినటువంటి తయారు చేసినటువంటి దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాకుండా 15వ వచనాన్ని గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆయన దేవుని కుమారుడు ఈ ప్రధాన యాజకుడు. రెండోది ఏంటి అన్నట్లయితే ప్రియులారా, మన బలహీనతల విషయంలో ఆయనకేమి తెలియదంటానికి లేదు. ఆయన శరీరాన్ని కప్పుకొని వచ్చాడు ఈ లోకానికి. మన బలహీనతలు మన శోధనలు బాగుగా ఎరిగినవాడు, మన వలె శోధింపబడినవాడు. ప్రియులారా, ఆయన ఏంటంట చూడండి, 5వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అనేటువంటి మాట. విధేయత ఆయన నేర్చుకునేను అనేటువంటి మాట మనకు అక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి మన బలహీనతలు, శ్రమలు లేకపోతే శోధనలు ఆయనకి తెలియదు అని అంటే పొరపాటే. ఆయన అన్నీ అనుభవపూర్వకంగా ఆయన ఎరుగుట కొరకే శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనం నుంచి గమనించండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు.
కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, సహోదరుల వంటి వాడయ్యాడంట. అంటే మనలాంటి వాళ్ళలాగా అయ్యాడు. మనకెలా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినాయో అన్నీ ఆయన వాటన్నిటి గుండా వెళ్ళాడంట. వాళ్ళ తల్లిదండ్రులు ఆయా సమయాల్లో ఆయన అరిచారు, ఆయన్ని దండించారు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన మరి ఈ లోకంలో తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు వడ్రంగి పని అయితే ఆయన కూడా వడ్రంగి పని చేశాడు. అర్థమైందండి? యేసు ప్రభు ఒక పక్క దేవుడు, ఒక పక్క మనిషి అయి ఉన్నాడు కనుక అన్నీ చేశాడు. మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేయలేదేమో, ఆయన అంత అఫీషియల్గా పెరిగాడేమో అని అనుకుంటే పొరపాటు. ప్రియులారా, ఆయన మనవలే శోధింపబడ్డాడంట, మనవలే శ్రమలు ఎదుర్కొన్నాడంట, మనవలే కన్నీరు గార్చాడు, మనవలే ఆకలైంది, మనవలే దాహమైంది, మనవలే కన్నీరు గార్చాడు, మనవలే ఆయన ఇబ్బంది పడ్డాడు, మనవలే ఆయన దూషణకు పాలయ్యాడు. అన్నీ జరిగినాయి. అంటే ఒక శరీర సంబంధమైనటువంటి జీవితానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వాటన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. ఒక మనిషికి ఎలాంటి బలహీనతలు ఉంటాయో, ఎలాంటి శోధనలు వస్తాయో ఆ శోధనలు అన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి మన బలహీనతల్లో వీటిల్లో సహానుభవము కలిగినటువంటి వాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. 4వ అధ్యాయం 15వ వచనం ఆధారంగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటంటే సహానుభవం గలవాడు, మనతో సమాన అనుభవం కలిగినటువంటి వాడుగా చెప్పబడతా ఉంది ఆయన గురించి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే చూడండి, 15వ వచనం చివరిలో మన వలనే శోధింపబడినను ఆయన ఏమయ్యాడంట, మనలాగే శ్రమలు వచ్చినాయి, మనలాంటి శరీరంతో వచ్చాడు, మన వలే శ్రమలు, మన వలే ఇబ్బందులు, మన వలే శోధనలు అన్నిటి గుండా అన్ని ఎరగే నిమిత్తమై. అంటే చాలా సందర్భాల్లో మనం అంటుంటాం అన్నమాట, కొద్దిగా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, బాగా అన్నీ వాళ్ళు కొనుక్కుంటారు, తినగలరు, అన్నీ చేయగలరు అనుకోండి. కొద్దిగా పేదగా ఉండేటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడంటే, నీకేం తెలుసా కష్టాలంటే, నీకేం తెలుసు డబ్బులు లేని వాళ్ళు ఎలా ఉంటారో, నీకు కావలసినంత డబ్బు, కావలసినంత బట్టలు, కావలసినంత తిండి, కావలసినంత పనివారు అన్నీ ఉన్నారు కాబట్టి నీకు తెలియదు, ఆ కష్టాలు కూడా నువ్వు వెళ్తే నీకు అర్థమైద్దని అంటారు. అలాగే ప్రియులరా, యేసు ప్రభువారు పరలోకంలోనే ఉండి నీ పాపాలు నా పాపాలు తీసేయగలడు. కానీ ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు తెలుసండి, మనతో సహానుభవం కలిగి ఉండటానికి, మన బాధలు అవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి, మన పెయిన్ని అర్థం చేసుకొని అటువంటి పెయిన్ గుండానే ఆయన వెళ్ళాడు. కాబట్టి నీ బాధ నా బాధ ఆయన అర్థం చేసుకోగలడు. సహానుభవం గలవాడే, శోధింపబడ్డాడు, శ్రమల గుండా వెళ్ళాడు, ఇబ్బందుల గుండా వెళ్ళాడు, బలహీనతల గుండా వెళ్ళాడు, బలహీనమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. అర్థమైందండి? ఆయా సమయాల్లో ఏమి చేయలేని వాళ్ళలాగా ఉన్నట్టుగా కనిపించాడు మనకి. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ప్రియులరా, ఇక్కడ 15వ వచనం చివరిలో చెప్పబడతా ఉంది, శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. శ్రమలు బాధలు ఇబ్బందులు చేసినాయా, మరి తప్పలేదు నాకు, ఆ పాపంలో పడిపోయా అనే సాక్ష్యాలు మనవి. కానీ యేసు ప్రభు వారి గురించి చెప్పబడతా ఉంది ప్రియులారా, ఆయన శ్రమల గుండా వెళ్ళాడంట, ఇబ్బందుల గుండా వెళ్ళాడంట, శోధనల గుండా వెళ్ళాడంట, ఎక్కడా కూడా ఆయన పాపము చేయలేదు. పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు. 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే చూడండి ప్రియులరా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, హెబ్రీ 5:10 మనం కనుక గమనించినప్పుడు, లేదా 9 నుంచి చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడయ్యను. ప్రియులారా, ఇక్కడ మరి 4వ ప్రాముఖ్యమైన విషయం తెలియపరచబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఏమి తెలియదు,
లేకపోతే ఒక డౌట్లోనో ఒక అనుమానంలోనో ఉన్నటువంటి పరిస్థితి కాదంట. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఏంటంట, ప్రధాన యాజకుడని ఎవరి చేత పిలువబడ్డాడంట? సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి వాడు. కాబట్టి యేసు అనేటువంటి ప్రధాన యాజకుడు, ఆయన దేవుని కుమారుడు, మన బలహీనతల్లో సహానుభవం కలిగినటువంటి వాడు, ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. నాలుగవది, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. ఐదవది కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే 7వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం గమనించినప్పుడు, 7వ అధ్యాయం 24-25, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవుని యొద్దకు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరి పక్షంగా నిరంతరము విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు. మామూలు ప్రధాన యాజకులకు ఉన్నటువంటి లక్షణం ఏంటమ్మా? సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వారి పాపాల కోసమై, ఇతరుల పాపాల కోసమై మరి పళ్ళెంలో ఆ యొక్క బలిపశువు యొక్క రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుణ్ణి శాంతపరిచేవాళ్ళు. అయితే ఈ యొక్క ప్రధాన యాజకుడు దేవుడు కూడా అయి ఉన్నాడు. మెల్కీసెదకు అని మరి వంశము, తండ్రి తల్లి లేనటువంటి వాడుగా నిత్యము ఉండేటువంటి వానిగా దేవుని కుమారునికి సాదృశ్యమైన మెల్కీసెదకు యొక్క క్రమంలో నుంచి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రధాన యాజకుడిగా మన కోసమే వచ్చాడు. అంతేకాకుండా ప్రియులరా, మనం కనుక గమనించినట్లయితే ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళందరూ కూడా, లేదా యాజకులు కానీ వీళ్ళందరూ కూడా ఏ గోత్రంలో నుంచి వచ్చారమ్మా? ఏ గోత్రంలో నుంచి వచ్చారు? యోధా గోత్రమా? లేవి గోత్రంలో నుంచి వచ్చారమ్మా. లేవి గోత్రంలో నుంచి అహరోను కానీ వీళ్ళంతా ప్రియులరా. అయితే యేసు ప్రభువారు ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. లేవి గోత్రంలో నుంచి యాజకులు, ప్రధాన యాజకులు రావాల్సినటువంటి క్రమం ఉంటే ఈ క్రమాన్ని ప్రక్కన పెట్టి వేరొక క్రమంలో మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పు నేను వస్తున్నాడు యోధా గోత్రంలో నుంచి అని ఎందుకు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఈ యొక్క ప్రియమైనటువంటి వాళ్ళరా, లేవి గోత్రం ద్వారా వచ్చేటువంటి వారందరూ కూడా మనుష్యులకు సాదృశ్యంగా ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పర సంబంధమైన వాడుగా ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం అని చెప్పబడినటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, అబ్రహాము తను కొల్లగొన్నటువంటి వాటన్నిటిని తీసుకొని వస్తున్నప్పుడు తనకు ఎదురైనటువంటి మెల్కీసెదెకు అనేటువంటి ఆ షాలేము రాజుకి తను ఏమేమైతే కొల్లగొని వచ్చాడో తను సంపాదించిన వాటన్నిటిలో ఏం చేశాడమ్మా? దశమ భాగాలు సమస్తం ఆయనకు అర్పించాడు. దశమ భాగాలు ఎవరికి అర్పిస్తారండి? దేవునికి అర్పించాలి. అర్థమైందండి? అంటే మెల్కీసెదెకు దేవుని కుమారుణ్ణి లేదా దేవుణ్ణి పోలి ఉన్నాడు అనేటువంటి విషయం అక్కడ అబ్రహాము గుర్తించాడు. ప్రియులరా, ఆ క్రమంలో నుంచి, షాలేము రాజు యొక్క క్రమంలో నుంచి, యోధా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, శరీర సంబంధమైనటువంటి యాజకత్వాలు టెంపరరీ మాత్రమే. అయితే మరి ఈ యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమం నుంచి, యోధా గోత్రంలో నుంచి రావలసినటువంటి అవసరత ఏర్పడింది. యేసుగా ప్రధాన యాజకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈయన నిరంతరం ఉండేటువంటి వాడు. నిరంతరం అంట ఏం చేస్తాడు ఈయన? 24వ వచనంలో 7:24లో నిరంతరము ఉన్నవాడు కనుక ఏమండి, మార్పులేని యాజకత్వమునకు కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరం కూడా జీవిస్తున్నాడంట. కాబట్టి నిరంతరము విజ్ఞాపన చేయగలడు. నిరంతరం మన గురించి ప్రభువుకు విన్నవించగలడు. యాజకులు, ప్రధాన యాజకులు మరి వారు జీవించున్నంత కాలమే. ప్రధాన యాజకుడైతే సంవత్సరానికి ఒక్కమారే వారి యొక్క పాపాల నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు.
కానీ మన ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అన్నట్లయితే ఆయన కొంతకాలం ఉండే టెంపరీ ప్రీస్ట్ కాదు, ఈయన హై ప్రీస్ట్ కాదు ప్రియులరా, ఈయన పర్మనెంట్ హై ప్రీస్ట్. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా, ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినా యేసయ్య అనంటే మరి మన విషయాలన్నీ తీసుకొని తండ్రికి విన్నవించేటువంటి, ఒక విజ్ఞాపన చేసేటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా మనకున్నాడు ప్రియులారా. నిరంతరం విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు. 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం కనుక మరి గమనిస్తూ ఉన్నట్లయితే చివరిలో ఏముందో తెలుసండి, గనుక వారిని అంటే దేవుని వద్దకు వచ్చే వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ప్రధాన యాజకుడు రక్షించటానికి సమర్థుడు. అందుకే యేసయ్య గురించి మత్తయి 1:21లో మరి యోసేపుకి కలలో దేవదూత తెలియపరుస్తూ ఉన్నాడు, ఆమె ఒక కుమారుని కంటుందయా, అతనికి యేసు అని పేరు పెడతారు, ఆయన వారి ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు, కాపాడుతాడు కదండి. యేసు అనగా రక్షకుడు అని అర్థం, పాపుల రక్షకుడు ఆయనలో ఉన్న స్పెషాలిటీ. కనుక ప్రియులారా ఇక్కడ తెలియపరచబడతా ఉంది, వారిని సంపూర్ణంగా రక్షించటానికి, కంప్లీట్గా రక్షించటానికి, సగం కాదు, కంప్లీట్గా రక్షించడం. ఆయన వద్దకు ఎవరెవరైతే వస్తున్నారో, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ సంపూర్ణంగా రక్షించటానికి ఎవరంటేనా సమర్థుడు, రక్షించటానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అంటేనా. అంటే ఈయన కేపబుల్ గాడ్, కేపబుల్ సేవియర్, రక్షించటానికి సమర్థత కలిగినటువంటి వాడు. అంతేకాదు ప్రియులారా, చివరిగా మనం కనుక గమనిస్తున్నట్లయితే 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక చూడండి, 9వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనిస్తే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మరి 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూడడం ఏమి రాయబడిందో, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. కాబట్టి ప్రియులారా, ఈ ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి మరి ఒక క్వాలిటీ ఏంటి 7వది అన్నట్లయితే, ఈ ప్రధాన యాజకుడు కోడెల యొక్కయో గొర్రెల యొక్కయో ఇంకేదో పక్షుల యొక్క రక్తాన్ని తీసుకొని పళ్ళెంలో రాలేదంట పరిశుద్ధ స్థలంలోనికి. ఈయన తన స్వరక్తాన్ని అర్పించుటకు బలియాగం అయిపోయాడంట సిలువలో. ఆయన వేరే ఎవరు రక్తమో కాదు, తన రక్తాన్నే చిందించడానికి వచ్చాడు, తానే నిత్యమైన విమోచన కార్యం చేశాడంట. అంతేకాదు ఇక్కడ 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాం, యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడంట. తన్ను తానే బలిగా అర్పించేసుకున్నాడు. తన్ను తానే సిలువకెక్కి రక్తాన్ని చిందించటానికి, ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి ప్రధాన యాజకుడు అండి. మామూలు ప్రధాన యాజకుడు కాదు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అన్నట్లయితే, మనకు ఇట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడంట. అందుకని చూడండి, చివరిగా 7వ అధ్యాయం 26వ వచనం నుంచి గమనించినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడంటండి. మనకెంత అవసరమో అంత చేయగలిగినటువంటి వాడు. నీ నా పాపాల కోసం ప్రక్షాళన చేయడానికి,
నీ శరీరాన్నే కాదు, నీ యొక్క మనసుని, హృదయాన్ని, అంతరంగాన్ని శుద్ధి చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి, పరిశుద్ధమైన రక్తాన్ని కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఈయన. వేరే వేరే రక్తాన్నో ఇతరుల రక్తాన్నో తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వాడు కాదు. తన సొంత రక్తాన్ని తీసుకొనే దేవుని దగ్గరికి ప్రవేశించాడు. మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపాలు పోగొట్టాలి అంటే క్రయధనం చెల్లించి విడుదల గావించాలి. ఈ క్రయధనం ఎవరికి చెల్లించాలండి? పాపాలు చేసాం, ఎవరికి చెల్లించాలా? సాతానుడికా, దేవుడికా? పిల్లరా, ఒక పాపిని యాక్సెప్ట్ చేయాలి అంటే, పరలోకానికి పంపించాలి అంటే ఆ టోటల్ పర్మిషన్. ఒక పాపిని పరిశుద్ధునిగా చేయాలన్నా, పరిశుద్ధుడిని పరలోకానికి పంపించాలన్నా దేవుని యొక్క పర్మిషన్ అవసరం అండి. దేవుడు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలి అంటే దేవుడి దగ్గరే వెళ్ళి వేడుకోవాలి. కాబట్టి దేవుని ఎదుటే ప్రవేశించాడంట, తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడంట, సిలువుకి ఎక్కాడంట ఈ ప్రధాన యాజకుడు. అందరి ప్రధాన యాజకులు లాంటి వాడు కాదు, అంతకుముందు ఉన్న ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ఈయనలో ఉన్న క్వాలిటీస్ ఏందో మనం చూసాం. ఈ ప్రధాన యాజకుడు దేవుని కుమారుడుగై ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చినవాడు. మన బలహీనతల్లో సహానుభవం కలిగినటువంటి ప్రధాన యాజకుడు. మూడవదిగా మనం చూసాం, పాపము లేనటువంటి ప్రధాన యాజకుడు. ప్రియులారా, ఎందుకంటే ప్రధాన యాజకులు వాళ్ళ పాపాల కోసం కూడా ఏం చేస్తారంటండి? ఏమ్మా ఆగట్లేదా? వాళ్ళ పాపాల కోసం కూడా మరి బలి అవుతారు. ప్రియులారా, వాళ్ళ యొక్క ఆ రక్తాన్ని చిందింపజేస్తారు, అక్కడ ప్రోక్షింపజేస్తారు. ప్రియులారా, అయితే ఈ ప్రధాన యాజకుడు తన పాపం కోసం కాదు, తనలో పాపమే లేదు, పాపము లేనటువంటి పరిశుద్ధుడు ఆయన. నాలుగోదిగా గమనిస్తున్నట్లయితే దేవుని చేతే పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన యాజకుడు, ఆయన నువ్వు నమ్మొచ్చు. ఐదవది, ఈయన నిరంతరం ఉండేటువంటి వాడు గనుక నిరంతరము విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒక్కమారో, సంవత్సరంలో ఆయా సందర్భాల్లోనూ నీకోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేసేవాడు కాదు, కానీ నిరంతరం జీవించేవాడు కనుక నిరంతరం విజ్ఞాపన చేయగలిగిన ప్రధాన యాజకుడు. ఆ రోజు మనం చూసాం, సంపూర్ణంగా రక్షించటానికి పాపిని ఆయన సమర్థత కలిగినటువంటి ప్రధాన యాజకుడు. ఏడవది, చివరిది, ఈ ప్రధాన యాజకుడు వేరే వేరే రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలా, తన స్వరక్తాన్నే చిందించటానికి తన్ను తాను అప్పగించుకున్న, సిలువలో బలియాగమైనటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. కనుక ఈ సమయంలో ఇంత గొప్ప ప్రధాన యాజకుడంట మనకు ఎలా ఉన్నాడంట? ఫిబ్రవరి 7:26 మనకు సరిపోయినవాడంట, సరిపోయినవాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, సరిపోయినవాడు, సరి అయిన కార్యాలు చేసినటువంటి వాడు. కనుక ఇట్టి ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్యను బట్టి, ఆయన గొప్ప గుణగణాలను బట్టి మనం ఆయన్ని స్తుతించి, మహింపరిచి, గణపరిచి ఆరాధిస్తాం. తలవంచుదాం, మోకరిస్తాం ప్రియులరా.